మేడార మహాజాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. కాసేపట్లో అమ్మవార్ల వన ప్రవేశం చేయనున్నారు. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజుల వన ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు పూజారులు. అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలు చేస్తున్నారు. డీటెయిల్స్ అశోక్ ను అడిగి తెలుసుకుందాం. అశోక్, దేవతల వన ప్రవేశం ఎన్ని గంటలకు జరగనుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సమ్మక్క సారలమ్మలు గద్దెలపై ప్రదర్శించిన తర్వాత మొక్కులపై చెప్పుకున్న తర్వాత భక్తులు పెద్ద ఎత్తున దైవదర్శనం చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో వనప్రవేశం చేసేందుకు పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమ్మక్కను చిలకల గుట్ట వద్దకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పునుగొండ్ల, గోవిందరాజులను కొండాయి ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అధికార లాంఛనాలతో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఈ భక్తులను చూసిన తర్వాతనే, కొంత భక్తులు తగ్గిన తర్వాతనే మేము వనప్రవేశం చేస్తామని పూజారులు చెప్తున్నారు. ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని ఆటంకం కలిగించద్దనే ఉద్దేశంతోనే ఇక్కడ వనప్రవేశం చేయట్లేదని చెప్తున్నారు. ఇక్కడ గుడి లేదు, గోపురం లేకపోయినా, అర్చలు అభిషేకాలు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దైవదర్శనం చేసుకుంటున్నారు. 4 రోజుల పాటు దైవదర్శనాలు చేసుకుంటున్నారు. 1,40,00,000 మంది భక్తులు వచ్చిందని అధికార యంత్రాంగం చెప్తుంది. కానీ పూజారులు మాత్రం 2 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే మేము వనప్రవేశం కొంత ఆలస్యంగా చేస్తున్నాం. 7:30 గంటలకు మేము ప్రారంభం చేస్తాము. అప్పటికి మాకు ఈసారి భక్తులు పెద్ద ఎత్తున తాకిడి ఉంది కాబట్టి వారు భక్తులు మమ్మల్ని ముట్టుకోవడానికి తిరగడానికి వచ్చినట్టయితే కొంత ఇబ్బందులు ఎదురుతాయి. అందుకోసం మాకు రోపు పార్టీలు పునుగొండ్లకు కానీ, కొండాయికి కానీ, ఇక్కడ గోవిందరాజులు, పగిడిదరాజు పూజారులు మాత్రం మాకు 70 కిలోమీటర్ల పొడవున ఇక్కడ కాలినడకన వెళ్ళాలి కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురకుండా కొంత రోప్ పార్టీలు ఏర్పాటు చేయాలని పూజారులు పోలీసు అధికారులకు, అధికార యంత్రాంగంగా విన్నవించుకున్నారు. ఆ విన్నవించుకున్న నేపథ్యంలో వాళ్ళను అధికారులు మాత్రం ఎక్కడికి రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరెవరిని పంపించాలనే కాన్సెప్ట్లో ఇప్పుడు వాళ్ళు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పూజారులు కూడా కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజారులు, చిలకలగుట్ట నుంచి సమ్మక్క పూజారులు, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటి దగ్గర నుంచి గద్దెలపైకి చేరుకున్న తర్వాత వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆ ఇళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కరు ఇక్కడికి పూజా కార్యక్రమాలు మళ్ళీ గద్దెలపైన ప్రతిష్ఠించడం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ తరలి వచ్చి ఇక్కడ వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ చేసిన తర్వాతనే వనప్రవేశ కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. ఈ వనప్రవేశం చేసే కార్యక్రమంలో మాకు మా సంస్కృతి సాంప్రదాయాలకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ భక్తులందరూ ఇక్కడి నుంచి దైవదర్శనం చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని ఒకవైపు ప్రకటించడంతో కొంత ఆలస్యం జరుగుతుందని పూజారులు ప్రకటించారు. అధికారులు కూడా వాళ్ళు కోరిన టైం వరకు అవకాశం ఇచ్చి ఆ తర్వాతనే భక్తులకు వనప్రవేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ చెప్పిన కొద్ది ఇప్పుడు అయినా ఈ సాయంత్రం 5 అయినప్పటికీ భక్తులు మాత్రం పెద్ద ఫ్లో మాత్రం తగ్గట్లేదు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చుండడంతో ఎటు చూసిన భక్తజనంతో పరోక్షమ ముంగిన పరిస్థితి కనబడుతుంది. భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఇక్కడ దైవదర్శనాల కోసం వచ్చిన క్యూ చూడొచ్చు మనం. సమ్మక్క గద్దె వద్ద ఇప్పటికీ భక్తుల తాకిడి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో వాళ్ళకి అటెండ్ కలిగించకుండా ఉండడం కోసమే ఇక్కడ వాళ్ళ వనప్రవేశం కొంత ఆలస్యం చేస్తున్నామని పూజారులు చెప్తున్నారు. అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయంత్రం వేళనే నిర్వహిస్తామని కానీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో మొత్తానికి భక్తజనంతో మాత్రం ఇప్పుడు ఇంకా తాకిడి పెరిగింది. భక్తులు వచ్చి దైవదర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే పూజారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వనప్రవేశం ఎటు చూసినా పొన్నగండ్లకు వెళ్ళాలంటే 70 కిలోమీటర్ల వెళ్ళాలి. కొండాయికి వెళ్ళాలన్నా 35 కిలోమీటర్ల పొడవున కాలినడకన వెళ్ళాలి. సమ్మక్క సారలమ్మ కన్నెపల్లికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్ల పొడవున వెళ్ళాలి. చిలకలగుట్టకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల వెళ్ళాలి. కాబట్టి ఈ విస్తరణలో వీళ్ళు అందరూ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సమేతంగా పూజారులు అందించి వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతనే అక్కడికి వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే పూజారులు
పూజారులు గద్దెల పక్కపై ఉన్న వాళ్ళ గది ప్రత్యేక గదులలోకి చేరుకొని అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభోత్సవం చేస్తామని పూజారులు ప్రకటించినప్పటికీ ఇంకా ఇంకో అర్ధ గంట ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ భక్తులు దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికార యంత్రాంగం వారు చెప్తున్నారు. కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఎప్పుడు వస్తున్నారు మీరు? ప్రతి సంవత్సరం వస్తామండి. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగినప్పుడల్లా ఖచ్చితంగా వస్తాం ఇక్కడికి. బాగుందండి, చాలా బాగా అనిపించింది. బాగా అంటే ఎట్లా? ఏం కోరుకుంటున్నారు? ఆరోగ్యం బాగుండాలి, అందరు ఆరోగ్యాలు బాగుండాలి, తల్లి చల్లగా కాపాడాలి అందరినీ. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఇంకా నేను 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 4 సార్లు మంచిగా అనిపిస్తుంది. దర్శనం మంచిగా జరిగింది. జయ శ్రీమన్నారాయణ. మేము జమ్మికుంట నుంచి వచ్చినాము, కర్నూలు డిస్టిక్. సమ్మక్క సారక్క అంటే మాకు ఇష్టము, కోరిన కోరికలు నెరవేరుస్తుంది తల్లి. మాకు ఇష్టము. వచ్చి జంపన్న వగలు స్నానం చేసి అమ్మని దర్శనం చేసుకుంటాము. ఎత్తు బంగారాలు మొక్కులు అప్పచెప్తాం. భక్తులైతే ఇంకా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే సమ్మక్క సారలమ్మను వచ్చి దైవదర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భక్తులు మాత్రం ఇంకా దైవదర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం 8 గంటల వరకు మాత్రం ఈ వనప్రవేశ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్తున్నారు అనిల్.